అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా వ్యవహరించారో తెలంగాణ ప్రజలంతా చూశారు. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా అదే ధోరణి చూపించారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ కోర్టులను ఆశ్రయించగా ఆయనకు అటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురే అయింది. కారణాలు ఏమైనా కూడా కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు హాజరు నుంచి తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాక తప్పని పరిస్థితి ఆయన ఎదుర్కొన్నారు. బుధవారం నాడు కేసీఆర్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కాళేశ్వరం కమిషన్ విషయంలో ఒకసారి గడువు కోరటం మినహా ఇతర చర్యలు ఏమీ చేపట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాళేశ్వరరావుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై ఈ ప్రాజెక్టులో సాగిన అవకతవకలకు సంబంధించి కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అటు విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణము, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నీ కూడా పద్ధతి ప్రకారం జరిగాయి తప్ప ఇందులో ఎలాంటి అక్రమాలు, అవినీతి చోటు చేసుకోలేదంటూ కేసీఆర్ దగ్గర నుంచి మొదలుకొని బీఆర్ఎస్కి చెందిన మాజీ మంత్రులంతా వాదిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తమను ఎవరూ ప్రశ్నించలేరు అన్న రీతిలో కేసీఆర్తో పాటు బీఆర్ఎస్కి చెందిన నేతలంతా వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఫైనల్గా ఏమి నివేదిక ఇస్తుంది, ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది తేలటానికి కొంత సమయం పడుతుంది. కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టడం రేవంత్ రెడ్డి సర్కార్ విజయంగానే చెప్పాలి. తనను ఎవరూ ప్రశ్నించలేరు, తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లు వ్యవహరించే కేసీఆర్ను కమిషన్ ముందుకు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విజయవంతమైందనే చెప్పొచ్చు. కమిషన్ ముందు హాజరై కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లు, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు కాళేశ్వరం కమిషన్ నిజంగా కేసీఆర్ను వేధించాలనుకుంటే గంటలోపే ఆయన్ను బయటకు పంపదు. నిజంగా వేధించాలి, వేధింపులకు గురి చేయాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చోబెట్టేది. గతంలో కొన్ని ప్రభుత్వాలు తమకు నచ్చని నాయకుల విషయంలో ఇలాంటి చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ కాళేశ్వరం కమిషన్ అలాంటి పని చేయలేదని, తమకు కావలసిన ప్రశ్నలకు సమాధానాలు తీసుకొని కేసీఆర్ను వెంటనే పంపించినట్లు స్పష్టంగా కనిపిస్తుందని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ చేతికి విద్యుత్ కమిషన్ నివేదిక చేరింది. త్వరలోనే కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా చేరబోతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెండు అంశాలపై తీవ్రమైన విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు మరి అధికారంలో ఉండి ఈ కీలక అంశాలపై రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారా అన్నదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతుందని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.